నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 19/9/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్య సమయం సాయంత్రం 5:56, తిథి త్రయోదశి రాత్రి 11:36, నక్షత్రము ఆశ్లేష ఉదయం 7:05, యోగాలు సిద్ధ రాత్రి 8:41, కరణము భవ ఉదయం 11:27 వరకు, వణిజ రాత్రి 11:36 వరకు, రాహుకాలం ఉదయం 10:19 నుంచి 11:51 వరకు, గుళికకాలం ఉదయం 7:17 నుంచి 8:48 వరకు, యమగండం మధ్యాహ్నం 2:53 నుంచి 4:25 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:26 నుంచి 12:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12:15 నుంచి 1:04 వరకు, అమృతకాలం ఉదయం 5:35 నుంచి 7:15 వరకు, అర్జం రాత్రి 7:35 నుంచి 9:15 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాల్లో అంటే అది ఏ కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేసినా కూడా అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళడానికి క్రియేటివిటీ పెరుగుతుంది. సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ, లేకపోతే మీ యొక్క కుటుంబ వాతావరణంలో తీసుకునే నిర్ణయాలు కానీ, గృహ వాతావరణం కానీ చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశాలు లాంటివి మనకి అధిక శాతం కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వ్యక్తులతో మీ యొక్క స్నేహ సంబంధాలు కావచ్చు, లేకపోతే మీ మిత్రులతో స్నేహ సంబంధాలతో పాటుగా సోదర వర్గంతో మీ అనుకూలతలు ఇవన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. వారితో కలిపి కొన్ని మీ యొక్క ఎఫర్ట్స్ ఫలించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది, ఎక్కువ శాతం ఎఫర్ట్స్ పెట్టి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయడం అనేది, వ్యక్తుల యొక్క సహకారంతో నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని ఒకటి భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాలలో డెవలప్మెంట్స్, అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇతరులతో మీ యొక్క మాట, కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యులతో మీ యొక్క అనురాగం, అనుబంధం మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న ధనం సమయానికి చేతికి అందడం, అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక సంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. మీ క్రియేటివిటీ పెరుగుతుంది. నూతన విధానంలో స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తులతో గౌరవ ప్రతిష్టలు పెంచుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కొత్త ఆలోచనలతో నూతన విషయాలకి శ్రీకారం చుడతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ప్రయాణ బడలిక అనేది, అలాగే అధిక శాతం ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా మీకున్న రుణాలని ధనాన్ని అధికంగా ఖర్చు చేసైనా సరే ఉన్న రుణాలని తీర్చడం కానీ, న్యాయపరమైన విషయాల మీద దృష్టిని కేటాయించడం కానీ, అలాగే ప్రయాణ బడలిక ఒత్తిడి, వృత్తికి సంబంధించిన విషయాల్లో అధికంగా ఉండడం అనేది, అలాగే మానసిక స్థిరత్వం, స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ప్రశాంతత అనేది లేకపోవడం, సమయానికి తగిన విధంగా విశ్రాంతి లేకపోవడం వల్ల స్థిమితం లేకపోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా తగిన విధంగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడం, ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం, విశ్రాంతి సమయానికి తీసుకోవడం మొదలైనవి చేసుకుంటూ ముందుగా మిమ్మల్ని మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కన్యా రాశి.
అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళు ఎదురు చూస్తున్న విషయాల్లో ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్న చాలా పనులు ఆగినవి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, నెట్వర్క్ కానీ, స్నేహ సంబంధాలు కానీ, చిన్ననాటి మిత్రులతో మీ యొక్క చర్చలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. మీ క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మక నిర్ణయాలు చాలా వరకు మీకు ప్రశాంతతతో కూడిన మంచి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కానీ, అలాగే మీరు తీసుకునే కొత్త ఆలోచన విధానం, విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి మీరు చేసే ప్రయత్నాలు మొదలైన వాటన్నిటికీ కూడా ఈ రోజున మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తులారాశి. అమ్మ మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక ఫోకస్ చేస్తారు. అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో నూతన విధానాలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక రంగంలో ఉండే వ్యక్తులతో మీకు మంచి స్నేహ సంబంధాలు బలపడతాయి. అలాగే వృత్తిపరంగా మంచి అభివృద్ధి పరంగా మీరు ముందుకు పెడతారు. అలాగే కాంపిటేటర్స్ ఎవరినైనా సరే వాళ్ళని అధిగమిస్తూ ముందుకు పెడతారు. వ్యాపార పరంగా కూడా చాలా చక్కటి లాభాలతో ముందుకు పెడతారు. మీరు ఎంచుకున్న ఏ రంగమైనా అది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి, మీడియా రంగంలో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా తండ్రి యొక్క ఆరోగ్యం, ఆశీస్సులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ధనం విషయంలో మీరు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు, భవిష్యత్తు కొరకు తీసుకునే ప్రణాళికలు మొదలైన వాటితో ఈ రోజున మీరు ఇది చేస్తారు. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, దూర ప్రయాణాల కొరకు చేసేవాళ్ళు, స్పిరిచువాలిటీ కోసం ఆలోచించే వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఆ రంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాల్లో ఉన్నతమైన గురువుల్ని కలవడానికి కూడా అధిక శాతం ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. ఆ అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విధానంలో ఏమాత్రం లోటుపాట్లు చేసినా ఆ దుర్వినియోగం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆర్థిక విషయాలలో ఇంతకుముందు ఎవరికన్నా మీరు ప్రమాణం చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాల మీద కూడా ఈ రోజున దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందడమే కాకుండా ఆగుతూ వచ్చిన పనుల విషయంలో కూడా ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. కానీ ముఖ్యమైన పనుల విషయంలో మాత్రం కొంతవరకు మీరు అంటే ఆటంకాలు, ఆలస్యాలు కొంత మీకు మనసుని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక ఏదన్నా పనులలో ఆటంకాలు ఏర్పడ్డా, ప్రయాణాల్లో అవరోధాలు ఏర్పడ్డా, కొన్ని అనుకోకుండా పోస్ట్ పోన్ అయినా దాని విషయంలో పెద్దగా మీరు టెన్షన్ పడకుండా అది తాత్కాలికమే అన్న విధానంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ఘర్షణని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. మైత్రి బంధాలు బలపడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు, వ్యాపార రంగంలో మీరు రాణించడానికి చేసే ప్రయత్నాలకు కూడా చాలా వరకు అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు అనేది కనబడుతుంది. జీవిత భాగస్వామి యొక్క గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. వారికి మీరు సహకారం కూడా బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో కూడా మీకు అనుకూలమైన సమయంగా దీన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పోటీతత్వం మీకు పెరుగుతుంది. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అధిక శ్రమతో అనుకున్న పనులలో ఆశించిన సమయంలో విజయం సాధించడానికి, అలాగే ఏదైనా ఇంటర్వ్యూల్లో మంచి ఫలితం సాధించడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. బంధువర్గం యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. తల్లితర బంధువుల యొక్క సహకారంతో కొన్ని ఆగుతూ వచ్చిన పనులు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో పోటీల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిలో ఉండే వాళ్ళకి వృత్తిపరంగా నూతన అవకాశాలకి సంబంధించిన విషయాలు, అలాగే ఏదైనా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నూతన అవకాశాలు లాంటివి రావడం, అధిక శ్రమతో అనుకున్న పనులలో ఆశించిన విజయాలు రావడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? క్రియేటివిటీ బాగుంటుంది. ఉపాసన బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం యొక్క సహకారం బాగుంటుంది. వారి యొక్క అభివృద్ధి మీకు అనుకూలమైన ఫలితాలు తేవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తులకి మీ యొక్క సలహాతో
తో వారికి ఉన్నతమైన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. అంటే స్నేహ సంబంధాల విషయంలో ఇతరులు మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క సంతాన వర్గంతో కూడా మీకు మంచి ర్యాపో అంటే మంచి రిలేషన్ ఏర్పడడం, మీ మాట పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల కొరకు కూడా మీరు ఆసక్తిగా ఎదురు చూస్తారు. నూతన పెట్టుబడుల కొరకు కూడా చర్చలు చేస్తారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మీ సంతాన వర్గంతో మీరు ఏదైనా కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయడం, వారి యొక్క ఆలోచనలన్నీ మీ ఆలోచనలతో కలిపి నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి ప్రతిరోజులాగే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా మీకు సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం కానీ, లేకపోతే శతనామావళి వినడం కానీ, కనకదార స్తోత్రం లాంటిది వినడం కానీ, ఇవన్నీ కాకపోతే కనీసం లలితా సహస్రం వినడము, లేకపోతే చేసుకోగలిగిన ఏది మీకు అనుకూలంగా ఉంటే అది, వీలైనంత వరకు అవకాశం లేకపోయినా వినడానికి కూడా మీకు అవకాశాన్ని క్రియేట్ చేసుకొని వినొచ్చు. కనుక ఎక్కడున్నా కూడా వీలైతే ఈ యొక్క శ్లోకాలు వినడం లాంటిది, కనకదార స్తోత్రం కావచ్చు, అమ్మవారికి సంబంధించింది ఏదైనా సరే చక్కటి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క లక్ష్మీనారాయణుల మందిరాన్ని దర్శించినా కూడా అది మంచి అభివృద్ధిని, శ్రేయస్సుని ఇస్తుంది. కనుక ఆ ప్రయత్నం కూడా చేయండి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకి వర్తిస్తాయని అనుకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క రాశి ఫలితాలు చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ జన్మకుండల్లో నడుస్తున్న దశలు, అంతర్దశలకు సంబంధించిన విషయాలలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు చెప్తున్న గోచారీత్యా చెప్తున్న ఫలితాల్లో, ఈ దిన ఫలాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలుగా ఇప్పుడు మీ వ్యక్తిగత దైవ ప్రార్థన కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ రోజు చెప్పుకున్న దైవ ప్రార్థనల ద్వారా కానీ, లేకపోతే అష్టోత్తర శతనామావళి చేసుకోవడం కానీ, వినడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి, లేకపోతే దేవాలయ సందర్శన లాంటివి చేయడం బట్టి కానీ దీనివల్ల ఫస్ట్ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అది మీరు వ్యక్తిగత దైవాన్నే ప్రార్థించినా, దీని ప్రకారం చేసుకున్నా ఫస్ట్ ఏంటంటే స్థిమితం, స్థిరత్వం, దానివల్ల మీకు ఆధ్యాత్మిక భావన పెరగడం, దానివల్ల భక్తిపరంగా మీకు కొన్ని మనసును ప్రశాంతంగా ఏర్పరచుకోవడం, తద్వారా నిర్ణయ సామర్థ్యం పెరగడానికి కూడా మానసిక ప్రశాంతత అవసరం. కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.